గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత మా ఊర్లో ఉన్న తోటకు వచ్చాము. కింద అయితే పరిస్థితి బాగాలేదు, చాలా జంగల్లా పెరిగిపోయింది. ఇక్కడ పాములు కూడా ఉంటాయి. డిసెంబర్ పూలు చూసారా, గోడ మీద అవంతటా వచ్చి ఎంత బాగా పెరుగుతున్నాయో. నేను హైదరాబాద్లో పెడితే ఒక్క మొక్క బతకలేదు. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉన్నాయి. కలర్ కూడా చాలా బాగుంది. అరటిగెల ఇదిగోండి, అక్కడ ఒకటి వచ్చింది, దూరంగా కనిపిస్తుందా మీకు? ఇదిగోండి. మేము వేసిన కొబ్బరి చెట్లు ఇప్పుడే ఎదుగుతున్నాయి, చాలా టైం పడుతుంది. పాతవేమో ఇగో ఇలా ఇవి పడిపోయింది కూడా. అక్కడ ఒక పాతది ఉంది అంతే, ఆ చివర. మామిడి చెట్లకి ఎంత తెగులు పట్టినట్టుంది, బాగలేదు. ఇక్కడ పనస, నెక్స్ట్ ఇంకో కొబ్బరి, ఇగో ఇదొక మామిడి. ఇదంతా తెగులు పట్టేస్తున్నాయి. ఇదొక కొబ్బరి. ఇవన్నీ ఏంటంటే ఈ చిన్న సైజులో ఉండేటప్పుడు గెల వచ్చేటట్టు తీసుకున్నాము మేము ఒక 4-5 years బ్యాక్ పాతినప్పుడు. సో కొన్ని బాగా ఎదిగాయి, కొన్ని ఏమో అలా ఉండిపోయాయి చిన్నగా. మళ్ళీ ఇక్కడ ఒక కొబ్బరి కాదు, మామిడి. కొబ్బరి ఏమో ఇదేమో హైబ్రిడ్ అండి, అలా చిన్న హైట్లోనే వస్తుంది. మామిడికే ఏంటో ఇంత పెద్దగా అయ్యాయి కానీ కాయలు లేవు, తెగుల్లాగా వస్తుంది. కొట్టించాలి ఏదైనా మందు. నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను నేనైతే టెర్రస్ మీద అయితే. ఇక్కడైతే అవన్నీ కుదరవు కదా, పెద్ద పెద్ద చెట్లు ఇవి. ఇక్కడ అరటికి ఒక గెల ఉందండి, అరటి పువ్వు కూడా ఉంది. అదే ఊర్లో అయితే అది హాయిగా అరటి పువ్వు కోసుకుంటాము. సో రెండో గెల ఎక్కెడదాం మనం, గెలలు ఎన్ని వచ్చాయని. అక్కడేమో కరివేపాకు, ఇదొక మందారం, తులసి, ఇది ఒక మామిడి. ఇది కూడా ఇప్పటిదాకా కాయలేం కాయలేదు, పెద్దగా అవుతున్నాయి చూస్తున్నాము. కానీ నాకు మొక్కలు అంటే ప్రాణం అండి. హైదరాబాద్లో కొనలేకపోయాము, ఇక్కడ కొనుక్కున్నాము. అక్కడికి ఇలా వేస్తాం అన్నీ. ఇదిగోండి మందారం చూడండి, రకాలు. ఇదొకటి, ఈ మందారం చూడండి. ఇదేమో కాగడా మల్లి, పువ్వులు సీజన్లో వస్తాయి. పువ్వు బయట పెడుతుందండి, నేను వెళ్ళి పట్టుకొస్తాను. రంగు వచ్చేద్దంటే అదంతా వేస్ట్ రొట్టండి, అది తీసేయండి. ఒక జంగల్లా ఉంది మొత్తం. ఈ దొండ కూడా పిచ్చి దొండ ఎలా పాకేస్తుందో. అక్కడ ఒకటి 3-4 గెల్లు. అది సమారాధానికి వెళ్ళిపోవచ్చు. రెడీ అయింది కదా. లేదండి, లేదు పట్టుకొచ్చాను, అక్కడ పెట్టండి. రానండి, కొద్దిగా నిన్న రాత్రి అడిగామండి. ఇంకా చూడండి, ఇదొక జంగల్, అరటి జంగల్ లాగా ఉంది. ఇది దొండపాదు, పిచ్చి దొండపాదు. ఇక్కడ మళ్ళీ ఇది దానిమ్మ పెట్టాము, ఇది ఎప్పటికవుతుందో. అక్కడ ఒక అరటి గెల, రోడ్ సైడ్ ఇంకోటి ఉంది చూపిస్తాను.
అదిగో అక్కడ 2 ఏకంగా. సో ఇదండి అప్డేట్. ఎంత భయంకరంగా ఉందో చూశారు కదా. దీంట్లో ఏమైనా ఉంటాయి, అందుకే చాలా నాయిస్ చేస్తూ వెళ్ళాలి. రాత్రిళ్ళు అయితే అసలు రాలేము. బాగుంది. ఈ ఊళ్ళో అరటి బాగా వస్తాయండి, కొబ్బరి ఒకటి, అంత అన్నీ బాగా వస్తాయి. Hope you enjoyed seeing my garden in village. See you in next video. Bye.